కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం నాయన, ఈ చదవబడిన లేఖన భాగాన్ని నాయన ధ్యానం చేసి నీ బిడ్డలకు వివరించే అంత జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పేతురు గారు ఆయన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి దినాలు చూడాలి అని మనం అనుకుంటే ఇక్కడ 2 విషయాలు తెలియజేస్తున్నాడు పేతురు గారు. నీవు మంచి దినములు చూడాలి అనంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి దినాలు చూడగోరటానికి నాలుకకు పెదవులకు సంబంధం చూడండి. మంచి దినాలు మనం చూడాలి అని అంటే చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను, కపట మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలట. ఈ నాలుకలు పెదవులలో రాబోయే మంచి దినాల్లో చూడగోరే విషయాలను గురించి ఈ రెండింటినీ అదుపులో పెట్టుకోవాలట. చూడండి, సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 21వ వచనములు అంటాడు, జీవమరణములు నాలుక వశమట. జీవమరణములు, జీవించాలి మరణించాలి అన్నింటి నాలుక వశంలోనే ఉంటాయట. అదేంటండి? జీవించాలంటే మరణించాలంటే నాలుక వశంలో ఉండా? అవునండి. చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే ఎదటివాడిని గురించి చెడ్డ మాటలలో పలుకుతూ మనం ఉన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఏ కత్తి తీసుకొనో పొడి చేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలట. కీర్తనాకారుడు అంటాడు, 39వ కీర్తన 11వ వచనంలో 1వ వచనంలో ఒక మాట చెప్తాడు. 39వ కీర్తన 1వ వచనంలో, నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని అని అంటున్నాడు భక్తుడు. నాలుకతో పాపం చేయకుండా నా మార్గాలను నేను జాగ్రత్తగా దాచుకుంటాను అంటే నాలుకలో పాపం దాగి ఉందని. చూడండి, యాకోబు అంటాడు, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 5-6 వచనాలలో, అలాగునని నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడను, ఎంతో కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే,
నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్కమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎన్ని విషయాలు నాలుకను గురించి, పెదవులను గురించి దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. చూడండి, కత్తితో పొడిచిన దానికంటే మాటలతో చంపేయటం జీవితకాలం ఉంటుంది. కత్తితో పొడిచిన గాయం ఏదో మందేసుకుంటే మటుమాయమైపోయి తగ్గిపోద్ది, కానీ మాటలతో ఇతరులను మనం చంపగలిగితే అది జీవితకాలం కూడా అది బాగోదు, అది మనసులో వేధిస్తూనే ఉంటుంది. నాలుకకి అంత పవర్ ఉంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, అబ్బాయి జీవన్మరణాలు నాలుక వశంలో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి నువ్వు. నాలుక పాపమునే దాచుకొని ఉంటుంది. నాలుకతో నేను పాపం చేయకున్నట్ల మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుందని కీర్తనాకారుడు ఏ రీతిగా అంటున్నాడో మనం అందరము లేఖనాల ద్వారా చూసుకుంటున్నాం. తన నాలుకను కాచుకున్నవాడు తను కాపాడుకున్నను, ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకుందునని సామెతల గ్రంథం 13:3 అంటా ఉంది. నాలుకకి అంత పవర్ ఉందని, చాలా జాగ్రత్తగా దాని విషయంలో మీరు ఉండాలని ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నాలుకతో పాపం చేయకుండా ఉండాలి, చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి. మరి పెదవులను ఎలా కాచుకుంటాం? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయెను అని అంటాడు. బలిపీఠమునొద్దనున్న నిప్పు, ఆ అగ్నితో ఉన్న కారును ఆ నిప్పును తీసుకొచ్చి పెదవులకు తగిలించాడంట. తగిలించగానే ఏమంటుంది వాక్యం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది, నీ దోషములు తొలగిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద ఉన్న అగ్ని, ఆ అగ్ని దేవుని చూస్తూ ఉంది, పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. కనుక ఆ అగ్నితో మన పెదవులు కాల్చబడాలి, మన నాలుక కాల్చబడాలి. చెడ్డ మాటలు పలకకుండా, నాలుకతో కూడా పాపం చేయకుండా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని అంటాడు యెషయా భక్తుడు. ఆ బలిపీఠం వద్ద ఉన్న ఆ నిప్పును తీసి కారుతో ముట్టినప్పుడు, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందని దేవుని వాక్యం అంటూ ఉంది. ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నాలుకను పెదవులను భద్రం చేసుకోవాలి. మంచి దినాలను చూడాలి అని అంటే నాలుకను పెదవులను భద్రం చేసుకోవాలి. అలాగనే మూడవదిగా చూడండి, కీడు నుండి తొలగి మేలు చేయాలి అని అంటాడు. కీడు నుండి తొలగిపోయి మేలు చేయాలట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పెదవులను, నీకు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఆ నాలుక పెదవులు బలిపీఠం మీద ఉంచి తీయబడిన కారుతో నీ పెదవులు తాకబడాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అలాగనే మూడవదిగా అంటాడు, కీడు నుండి తొలగి మేలు చేయాలి. రాబోయే దినాలలో మంచి దినాలను చూడాలి అని అంటే నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి, నీ పెదవులను అదుపులో ఉంచుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీడు నుండి తొలగి మేలు చేయాలి. నీకు కీడు తలపెట్టిన వారైనా సరే
వారి కీడు తలపెట్టడానికి వీల్లేదు. కీడు నుండి తొలగి మేలు చెయ్యాలి. అలాగనే రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడతా ఉంది కదా, ప్రతి కీడు ఎవరికైనా చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. రోమే సంఘానికి రాస్తూ ఆయన రోమీలకు రాస్తూ, ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించే ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించాలట. రోమపత్రిక 12:21 చెప్పబడతా ఉంది. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. హల్లెలూయా. 4వదిగా చెప్పబడుతున్న మాట, మొదటిగా తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి, తన పెదవులను పవిత్రపరుచుకోవాలి. అలాగనే కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలట. చూడండి, కీర్తనకారుడు 34వ కీర్తన 14వ వచనములో చెప్పబడతా ఉంది, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. హల్లెలూయా. సమాధానానికి కర్త మన దేవుడు. ఆయనను వెతికి దానిని వెంటాడాలి, కానీ కీడు చేయటం అనేది ఎప్పుడు తలపెట్టకూడదు. అది నీ ఆలోచనలో ఎక్కువే రాకూడదు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడతా ఉన్న మాట ఏమిటంటే, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడలేరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి దినాలు చూడగోరువాడు తన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా భద్రం చేసుకోవాలి. కపట మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. అలాగనే కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలట. రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడుతూ ఉంది కదా, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగజేయి వాటినే ఆసక్తితో అనుసరింతము. దేన్ని అనుసరించాలట? సమాధానమును పరస్పర అంటే ఇరువురికి క్షేమాభివృద్ధి కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరింతము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఈ రాత్రి దేవుడు రాబోయే మంచి దినాలను చూడాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాము గడిచిపోయిన దినాలే మంచివండి అని అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లా. రాబోయే మంచి దినాలు నువ్వు చూడాలి అని అంటే అది నీ నాలుక వశంలో ఉంది, నీ పెదవుల వశంలో ఉంది. అలాగే కీడు నుండి తొలగి మేలు చేయటంలో ఉంది, సమాధానమును వెతికి దాన్ని వెంటాడటంలో ఉంది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఎంత చక్కని మాట ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచూ ఉండండి. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు మంచి దినాలు చూడాలనంటే ఏం చేయాలో లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాబోయే దినాలు నీవు మంచిగా చూడండి. 1వ పేతురు పత్రిక 3:10 చెప్తున్నాడు. 3:10 1వ పేతురు పత్రిక మొదటి మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. జీవమును ప్రేమించి చూడండి, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డవాటిని పలకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను
దేనిలో ఉన్నాయి మంచి దినాలు? నీ నాలుకలో, నీ పెదవులలోనే ఉన్నాయి. ఎందుకు అంత మంచి దినాలు వాటిలో ఉన్నాయని దేవుని వాక్యం అంటూ ఉంది. ఇతరులను తోలనాడి మన నాలుగుతో మాట్లాడుతూ ఉంటాం, మన పెదవులు కదులుతూ ఏదో మాట్లాడుతుంటాం. ఊరికే వాళ్ళకి వీళ్ళకి మన ద్వేషాన్ని దీని ద్వారా కలిగిస్తుంటాం. తన మాట ద్వారానే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక వశం జీవన్ మరణాలు అని దేవుని వాక్యం అంటూ ఉంది. సామెతల గ్రంథం 21లో 18-21 జీవన్ మరణాలు దేని వశంలో ఉన్నాయట? నాలుక విషయంలో ఉన్నాయి. రాబోయే మంచి దినాలు దేనిలో ఉన్నాయట? నాలుక విషయంలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని గుర్తుపెట్టుకోండి. ఒకటే విషయం, చెడ్డ దినాలు నువ్వు చూడుతున్నావు అని అంటే ఏదో దోషం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఒకరిని అనుమానం చేతో, ఒకరిని ద్వేషం చేతో, ఒకరిని ఈర్ష్య చేతో తుష్కారంగా మనం నిందించడానికి వీల్లేదు. ఏ మాటలు పడితే ఆ మాటలు మనం మాట్లాడటానికి వీల్లేదు. చేతితో కత్తితో పొడిచిన గాయం మందుల ద్వారా మానద్దు, కానీ మాటలతో చేసిన గాయం చివరి వరకు, చనిపోయే వరకు ఆ మాట అతన్ని వెంటాడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించినప్పటికీ ఆ మాటల ద్వారా ఎంతో కృంగిపోతూ ఉంటాం, ఎంతో బాధపడుతూ ఉంటాం, ఎంతో నీరసించిపోతూ ఉంటాం, ఎంతో వేదన చెందుతూ ఉంటాం. అందుకని నాలుక చిన్న అవయవమైనది, చిచ్చుపడుద్ది. చిన్న అగ్ని అంత విశాలమైన అడవిని ఎలాగో తగలబెట్టేస్తుందో మంచి జీవితాన్ని నాలుకే తగలబెడతాని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. మంచి దినాలను చూడాలంటే నీ నాలుకను, నీ పెదవులను అదుపులో ఉంచుకోవాలి. అంతేకాకుండా కీడును తొలగి మేలు చేయాలి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. అలాగ నువ్వు చేసినట్లయితే కీడుని జయించడం వల్ల మేలు చేత కీడుని జయించే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకునే వారంగా మనం ఉండాలి. ద్వేషించుకునే వారంగా మనం ఉండకూడదు. ఎక్కువ ఈ ద్వేషాలు, ఈర్ష్యలు, ఐక్యతలు, అనాలోచనలు లోపించడానికి భక్తుల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎదటి వాడిని తుష్కారంగా మాట్లాడటం, వారి భక్తిని హీనంగా చూడటం, మనమే పెద్ద భక్తుల్లాగా అనిపించుకోవటం, వీటన్నిటి విషయంగా చాలా బాధపడుతూ ఉంటాం. అందుకని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. నాలుగుని గురించి ఒక ప్రసంగం చేశాను, ఒక ప్రసంగమే దాని మీద చేశాను. ముందు ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. కనుక మనం రాబోయే మంచి దినాలు చూడాలంటే రెండింటిని అదుపులో పెట్టుకోవటం చాలా ప్రాముఖ్యం. కనుక ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రెండింటినీ నువ్వు అదుపులో పెట్టుకోవాలంటే యెషయా గ్రంథంలో చెప్పాడు. 6వ అధ్యాయం 6-7 వచనాల్లో, బలిపీఠం వద్దనున్న కారును తీసుకొని, కాల్చబడిన కారును నిప్పును తీసుకొని, ఇది నీ పెదవులకు తగిలిన కనుక, ఏమంటుంది వాక్యము? ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది. హల్లెలూయా. నీ దోషములన్నీ తొలగిపోయాయి. హల్లెలూయా. బలిపీఠమునొద్దన్న కారు, దహించు అగ్ని ఉన్న కారుతో దేవుడు మన పెదాలని, నాలుకను ముట్టాలి. అప్పుడు రాబోయే దినాలు, మంచి దినాలను చూడగలుగుతాం. ఎందుకండి జరిగిపోయినాయి బాగుండండి, ఇప్పుడంతా ఇదండి. చూడండి, నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఏదన్నా ఒక వాక్యము, ఒక దైవజనుడు, ఒక సాక్ష్యమో ఏదో కొంచెం ఇదిగా చెప్తా ఉన్నారనుకోండి, అంతే వీళ్ళందరూ అంతే. మనకు తెలుసు, మనమే పరిశుద్ధులం లాగా, ఇంకా మనలో ఏ దోషం లేనట్టుగా అలా అంటుంటాం. అందరూ అంతేనండి. పైకి పాస్టర్లుగా ఉంటారు, లేకపోతే పైకి విశ్వాసులుగా ఉంటారు. ఆ సాక్ష్యాలన్నీ దొంగ సాక్ష్యాలు. వీళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు. తొందరపడి ఎవరిని మాట్లాడొద్దు. ఏమవుతాయి అంటే అలా అంటే మంచి దినాలను మనం చూడాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం తెలియక ఏది పడితే అది మనం మాట్లాడుతూ ఉంటాం మన నోటితో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి రాత్రి మనతో మాట్లాడిన మాటలు ఏం చేయాలి? మన పెదవులను కాచుకోవాలి,
నాలుకను భద్రం చేసుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు వలన జయింపక మేలుతోనే కీడుని జయించాలి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. ఒకవేళ దోషాలు మన దగ్గర నుంచి దొలుతూ ఉంటే బలిపీఠం వద్దన్న కారు చేత, అయ్యా నా పెదవులను ముట్టు, నా నాలుకను ముట్టు, నన్ను పరిశుద్ధపరచు, నా పాపాన్ని తొలగించని ప్రార్థన చేయాలి. అలాగ చేసి రాబోయే దినాల్లో మంచి దినాలు మనం చూడగలుగుతాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక.